ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును రక్షకుడునైనటువంటి యేసుక్రీస్తు నామమున మీకు శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు దేవుని యొక్క వాక్యము సమూయేలు మొదటి గ్రంథము 7వ అధ్యాయము 12వ వచనం. ఇంతవరకు యెహోవా మనకు సహాయము చేశాను. ప్రియమైన సహోదరి సహోదరుడా, దేవుడు మన ఎడల చేసిన కార్యములు మనం ఎల్లవేళలా జ్ఞాపకం ఉంచుకోవాలి. దేవుడు ఇశ్రాయేలీయుల ఎదుట అద్భుతమైన కార్యములు జరిగిస్తూ తమ శత్రువులైన ఫిలిష్తీయులపై జయాన్ని ఇచ్చిన తరువాత ఇశ్రాయేలుతో సమూయేలు ఈ మాటను చెప్తూ ఉన్నాడు. ఇంతవరకు యెహోవా మనకు సహాయం చేశాడు. దేవుడు మనల్ని విడిచిపెట్టేవాడు కాదు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా దేవుడు మనకు తోడై ఉండేటువంటి వాడు, సహాయం చేయవాడు. దేవుడు మన ఎడల చేసిన కార్యములు ఏనాడు మనము మర్చిపోకూడదు. దానికి బదులుగా మన జీవితంలో దేవుని ఎడల కృతజ్ఞత కలిగిన వారిగా, ఆయనను సేవించేటువంటి వారిగా మనం ఉండాలి. ఆయన సెలవు లేనిదే మన జీవితంలో ఏదీ జరగలేదు. మనకు అవసరమైన ప్రతి సహాయము చేయుటకై ఆయన తన దూతలకు సెలవిస్తూ ఉన్నాడు. మన ఎడల కార్యములు జరిగిస్తూ ఉన్నాడు. ఆయన కార్యములు కంటికి కనబడవు, చెవికి వినబడవని బైబిల్ తెలియజేస్తున్నది. అయితే ఆత్మీయులు వాటిని గ్రహించగలరు. ఆత్మీయమైనటువంటి నేత్రములతో వాటిని చూడగలరు. దేవుడు ఎంతవరకు మాత్రమే కాదు కానీ రానున్న దినాలలో కూడా మనకు తోడయండి సహాయము చేయవాడై ఉన్నాడు. ఎట్టి పరిస్థితుల్లోనైనా నిన్ను విడువని దేవుడు నీకు సహాయకుడై ఉన్నాడు. కృతజ్ఞత కలిగి ధైర్యంగా ఉందాం. దేవుని ఉన్నతమైనటువంటి సహాయాన్ని పొందుకుందాం. దేవుని కృప మనకు తోడై నడిపించునుగాక. ఆమేన్.